నమస్తే హేమంత్ రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి గారి పైన ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఉమ్, ఏంటంటే ఆ పెద్దిరెడ్డి కుటుంబంపై చర్యలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఉమ్, మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబం ఇదే అటవీ భూములు కానీ ప్రభుత్వం దగ్గర సంబంధించిన భూములు కానీ అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ లో నివేదిక వెల్లడైంది. సో దోపిడీని నిరోధించగలేని అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టమని పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. సో దీని పట్ల మీరేమంటారు సార్? అంటే ఇక్కడ చాలా సంతోషించదగ్గ అంశం ఏమిటంటే, ఓ నేరస్తుడు నేరస్తుడు అని తెలిసిన తర్వాత వాడి శిక్ష పడాలని ప్రజలందరూ కోరుకున్న తర్వాత ఆ వ్యక్తి చేసిన నేరాలన్నీ తేటతెల్లంగా రికార్డుగా ఉన్న తర్వాత ఇంకా ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా ఉండడం మాత్రం ఎవరికైనా మండేదే. కాదంటే పవన్ కళ్యాణ్కి హోదా ఉంది కనుక బయట చెప్పాడు. ఆయన చేతిలో నలిగిపోతున్నటువంటి ఆయన చేతిలో ఉన్న బాధితులందరూ గుండె మంటతో మిగిలిపోతున్నారు గనక ఈరోజు ఒకవేళ ఆయనకి ఎవరైనా అధికారులు సహకరించినట్టయితే వాళ్ళని కూడా క్రిమినల్గా భావిస్తామని చెప్పడం మాత్రం హైలైట్. అటువంటి పరిపాలనను మనం స్వాగతిస్తాం కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క పని వీళ్ళు మినిస్టర్లు చూసుకోలేరు కదండి. డిప్యూటీ సీఎం కానీ ప్రతి ఒక్క పని కూడా చూసుకోలేరు కదా. ప్రయారిటీ ఆఫ్ ద వర్క్, ప్రయారిటీ ఆఫ్ ద క్రైమ్, దాన్ని బట్టి అధికారులే చూసుకుంటారు. అధికారులే అంటాం కదా, చట్టం తన పని తను చేసుకుపోతుందని. అలా చట్టం తన పని తను చేసుకుపోయినట్టు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఆ చట్టం తన పని తను చేసుకోకుండా పోతుంది, కానీ మధ్యలో ఉన్నటువంటి దళారీ లేదో జోక్యం చేసుకొని వాళ్ళని రక్షిస్తున్నారు కనుక సరికొత్త అమెండ్మెంట్ రావాలి. ఆ అమెండ్మెంట్ ఏమో పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కనుక ఆయనకి ఎంతైనా మనం హ్యాపీగా స్వాగతించవచ్చు ఆయన ఆలోచనల్ని. అవును సార్, ఇక్కడ ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అక్కడ పెద్దిరెడ్డి గారు సంబంధించి అప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే లిక్కర్ స్కామ్స్ ఏడి అప్పుడు విచారణ తర్వాత మిథున్ రెడ్డి గారు ఏమన్నారంటే, అప్పుడు గతంలో కూడా మా పైన అటవీ భూములు అది ఇది అని చెప్పారు. ఇప్పుడు దానికి ఆ అటవీ భూములు సంబంధించింది ఏమి ప్రూవ్ చేయలేకపోయారు ఇదే కూటమి గవర్నమెంట్. కావాలని మా మీద టార్గెట్ చేశారని అప్పుడు మిథున్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అక్రమాలు జరిగి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అధికారులు, మీరు ఎవరైతే అధికారులు యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని వీళ్ళు అంటున్నారు. సో యాక్చువల్ గా ఇక్కడ ఏం జరుగుతుందని అంటారు? దీన్ని ఏమంటారంటే, మనకి ఒక సామెత ఉంది, ముగుణ్ణి కొట్టి మొగసాల ఏడ్చిందని. మొగసాల అనేటువంటి దానికి చాలా మందికి అర్థం తెలియదు. ఆ రోజుల్లో ఇల్లుండేవి, ఇంటి పక్కనే మొగసాల అంటే సందులో పీని వేసుకొని కూర్చునేవారు అనమాట. ఇంట్లో అలిగిన వారు మొగుడు కొట్టినా లేకపోతే ఏదైనా మాటలు కాసినా ఆ సందులోకి వచ్చి కూర్చొని ఏడ్చేవారు. అలాగా మొగుడిని కొట్టేసిందట, మొగసాలకు వచ్చి ఏడ్చిందట. అలాగుంది ఈ వైసీపీ పార్టీ వాళ్ళ తాలూకు ధోరణి. అందుకే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ అల్టిమేటం చాలా బాగా నచ్చింది. కరెక్టే. ఒక విషయంలో ఒకటి నేరస్తులని తెలిసిన తర్వాత వాళ్ళ నేరాలేవో అందరిలో బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మరి శిక్ష ఏది? శిక్ష అయిపోతే రేపు పొద్దున ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఆ నేరంలో మీకు కూడా భాగస్వామ్యం ఉందనుకుంటారు. శిక్ష వేయకపోతే ఏముంది? ఎందుకు నువ్వు ఆ పేరు నానన్నావు, గొడాలి నానన్నావు, రోజా అన్నావు, అదిగో రోజా ఇదిగో రోజా అన్నావు? ఏమిటి ఇదంతా? నాటకాలు కాదు. అంటే ప్రజల జీవితాలతో మీరు నాటకాలు ఆడతారా? ఎంత రాజకీయ లబ్ధి కోసం మీరు పాటుపడితే మాత్రం. కానీ ఇది ఎంత మాత్రం చెల్లదు. సరికదా, కొంతమంది ఏంటంటే వచ్చేది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నిర్ధారణకు వచ్చేస్తున్నారు. అంత ప్రమాదం ముంచుకొని ఉంది. తప్ప శిక్షించండి, రైటా కాపాడండి, అదొకటే మీ పాలసీ అయి ఉండాలి. అంతేగాని ఇంత ముందులాగా మీనమేషాలు లెక్క పెట్టుకొని ముహూర్తాలు చూసుకొని అరెస్టులు చేద్దామంటే జనరేషన్ బాగా స్పీడ్ అయిపోయింది. మోదీ గారి తరహా యాక్షన్ పార్ట్ కావాలి. మనం పూర్తిగా లెక్కేసుకొని అమావాస్య రోజు వెళ్ళొద్దు, పౌర్ణమి రోజు అందులో మనం బాగా అచ్చొచ్చిన రోజు వెళ్దామంటే ఈలోగా భారతదేశం ఖాళీ అయిపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ మీద వీళ్ళు రాక్షసుల్లాగా దోచుకుంటూ కబ్జాలు చేసుకుంటూ నానా హింసలు పెడుతున్నటువంటి
ఈ కలియుగ నరకాసురుల్ని వీళ్ళు అంతమొందించకపోయినట్టు మీ చేత కాకపోతే ఆడవాళ్ళు అంతమంది ఇస్తారు. నరకాసురుడు అనుకున్నాం కదా, కృష్ణుడు వల్ల చేత కాలేదు, సత్యభామ అది నరకాసుర వధ చేసింది. ఈ మగవాళ్ళ వల్ల చేత కాకపోయినట్టయితే వంగలపూడి అడిత ఆవిడ సత్యభామలాగే ఉంటుంది మాట. తన పవర్ని తను ఉపయోగించుకొని చేస్తుంది. ఆవిడ పవర్స్ ఇవ్వకుండా మీరు సాహసత్యలాక మధ్యస్థంగా నేరస్తుల్లాగే బతికించి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. కనుక ఈ పాలసీ మార్చాలండి. ఇందులో కూటమి ప్రభుత్వం తాలూకు నాకు చాలా ఇష్టమైనటువంటి లీడరు చంద్రబాబు నాయుడు. అలాగే అందులో లీడర్స్ కూడా నాకు చాలా మంచి మంచి ప్రాణ స్నేహితులు ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్ట్ సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు ఏదైతే అక్కడ అటవీ భూములకు సంబంధించింది అక్కడ అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ నివేదికలు వెల్లడైనప్పటికీ కూడా అధికారులు వాళ్ళపైన ఎందుకు ఇప్పటిదాకా యాక్షన్ తీసుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఆదేశించే దాకా ఎందుకు తెచ్చుకున్నారని అంటారు? అవును, అక్కడ పెద్దిరెడ్డి గారి హస్తం కూటమి గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ పెద్దిరెడ్డి గారు చెప్పినట్టే జరుగుతుంది అనుకోవచ్చు కదా. అది కూడా ఒక కారణం అండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పేరుకి మాత్రం పవర్లో లేదు, తన పనులన్నీ సాధించుకుంటుంది. ఈ సందర్భంగా నేను ఇంకో మాట హెచ్చరిక కూడా చేయదలుచుకున్నాను. ఈయన ఎవరు, ఆయన పేరు అరుణ్ కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన మీద గౌరవం ఉండేది ఒక సీనియర్ లీడర్ అని. ఆ గౌరవం అంతా కూడా మంట కలిసిపోయి ఈరోజు పబ్లిక్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, కేఎస్ ప్రసాద్ కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే మీకు చేత కాదు, మీకు తెలివితేటలు లేవు, మీకు విచక్షణ లేదు, వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? ఎవరో ఎక్కడో బ్రతుకు తెరువు కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో మాట్లాడితే 2 చేతులు సంఖ్యలు తీసుకెళ్ళిపోతున్నారే, ఎంతో మందిని శిక్షలు వేస్తున్నారే. ఇదే యూట్యూబ్ ఛానల్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి తాలూకు హయాంలో తలకాయలు బద్దలు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు, చేతులు ఎర్రగొట్టేసిన వాళ్ళు ఉన్నారు. అసలు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటున్నాను నేను. ఇకపోతే పెద్దిరెడ్డికి 4,000 ఎకరాల తాలూకు కబ్జా ఉంది, అది తెలిసిపోయింది. పెద్దిరెడ్డి హయాంలో ఏమో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అనంతపురంలో మొత్తం రికార్డ్ అంతా పూర్తిగా సర్వనాశనం చేసి కాల్ చేశారు, అది పోయింది. ఇలాగే ఎన్ని కామప్ చేస్తారండి. పెద్దిరెడ్డి ఇంటి ముందు కొన్ని ఎకరాల కబ్జా చేసి రోడ్డు వేసుకున్నారు, దాని గురించి మాట్లాడరు. పెద్దిరెడ్డి ఏమో తిరుమల కొండ మీద ఏమో ఉన్నటువంటి టిక్కెట్లు స్కామ్ కానీ ఈ తాలూకు మిగతా కార్యక్రమాలు అన్ని స్కాముల్లో కూడా విభాగం ఉంది, అది పోయింది. చందనపు దొంగలు అది పోయింది. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి వేల కోట్లు దండుకున్నారని తెలుసు. ఏది చేయకుండా మీరు నెమ్మకు నీరెచ్చినట్టుగా అదిగో వచ్చేస్తుంది స్వర్ణాంధ్ర అంటే ఎప్పుడు స్వర్ణాంధ్ర వస్తుంది? ఈలోగా ప్రజలందరూ ఏమైపోయారు ఆలోచించండి. ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కాబట్టి అలా నెమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు. అదే పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు కాబట్టి రాజకీయం తెలియదు. హీజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఒక సీతారామరాజు లాగో, ఒక భగత్ సింగ్ లాగో, ఒక సుభాష్ చంద్రబోస్ లాగో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్కడ నేరం జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు శిక్ష పడకూడదు అన్నది ఒకటే మెమొరాండం అయింది, అదొకటే ఎజెండా. కనుక ఆయన తాలూకు యాక్షన్ తీసుకుంటున్నాడు. మీరు ఎలాగా తీసుకోలేదు, యాక్షన్ తీసుకున్న వాడిని కూడా గౌరవించండి. సమాజంలో అందరూ పౌరుషమైన వాళ్ళు, అందరూ సాహసవంతులు ఉండరు. ఎవరు ఒకరే ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు కూడా మిగతా వాళ్ళని అరికడతారన్నమాట. అప్పుడు అరికట్టే వాడికి ఏంటంటే మీరు సపోర్ట్ ఇవ్వాలిగా. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేరస్తులకి శిక్ష పడకుండా ఎవరైతే కొమ్ము కాస్తున్నారో అటువంటి అధికారులు కూడా శిక్ష పడాలన్నాడు. అది ఒక వజ్రం లాంటి మాట అన్నమాట. మీరు ఆ శిక్షణ పడేలా చూడాలి, లేకపోతే మీరు స్వచ్ఛందంతో మీకు ఏదైనా టాలెంట్ ఉంటే అరికట్టాలి. అంతేగాని నేరస్తులు పెంచుకుంటూ పోతుంటే
విజయం గవర్నమెంట్ అండి. ఒక పక్క మేము వచ్చేస్తున్నాం, అదిగో వచ్చేస్తున్నాం, ఒక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోమంటున్నాడు ఆయన. నాకు కళ్ళు ఎందుకు మూసుకోవాలండి? నువ్వు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పరిపాలించావని మమ్మల్ని కూడా కళ్ళు మూసుకోమంటావా? మేము అనేక ఆశలతో ఎదురు చూస్తున్నాం, మా జాబులు వస్తాయని, అనేక ఆశలతో ఎదురు చూస్తున్నాం, పరిశ్రమలు వస్తాయని, నీళ్లు వస్తాయని, వైద్యం వస్తుందని, పిల్లల్ని చదివించుకుందామని. మమ్మల్ని కళ్ళు మూసుకోమంటావా? నువ్వు ప్రజల్ని కళ్ళు మూసుకుంటే నీ తాలూకు ప్రజల్లో మేము లేవా? ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళు మాత్రమే ప్రజల ఇది స్పష్టం చేసుకోవాలన్నమాట. గనక చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది, లోకేష్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు ఎప్పటికైనా సరే జనంలో ఇప్పుడు ఉండవల్లి అంటున్నాడు, ఒకప్పుడు చంద్రబాబుని కొట్టేవాళ్ళు అని చెప్పిన నోరు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతుంది. కె నాగేశ్వర అంటున్నాడు, కెఎస్ ప్రసాద్ అంటున్నాడు, 11వ రోజున మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోమని చెప్పాడు ఆ పెద్ద మనిషి అంటున్నారు. ఇలాగ అంటారండి అందరూ. అది ఆయన తప్పు కాదు, మీ తప్పు, మీ తప్పు మాట. ఇప్పుడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, సామాన్యమైన ప్రజల్లో ఉండి తెల్లారు లేచినడితే ప్రజల్లోని ప్రజల తాలూకు ఆ మనస్తత్వాలు, ఒక టీ బొగ్గు దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుందండి, ఒక పాన్ షాప్కి వెళ్ళినట్టు వీళ్ళ పరిపాలన ఎలాగుందో తెలుస్తుందండి. అనుకుంటా ఏదో పొలంలో పని చేస్తుందని చెప్పేసి. ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానం ఈరోజు లీడర్స్కి ఎవరికైనా ఉందా? వాళ్ళు పట్టుకోండి. జనవాణి 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 అనేటువంటి అద్భుతమైన స్లోగను పవన్ కళ్యాణ్ పెట్టుకోవడం కాదు, ఆ జనవాణి వినిపించండి, జనవాణికి విలువ ఇవ్వండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.